తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు హైదరాబాదులో నగర నడిబొడ్డున ఉన్న కాచిగూడ మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్టు ఆఫీస్లో ఈరోజు ఇక్కడికి మన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఆర్వి మహేందర్ కుమార్ గారు, యూత్ అధ్యక్షులు దేశటి శివ పటేల్, ఆర్గనైజ్ సెక్రటరీ స్టేట్ మరి ఆకుల బాలకృష్ణ గారు ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఏదైతే గత ఒక వారం రోజుల నుండి వాట్సాప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఏమని ఈ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభకు ఈ విద్యార్థి వసతి గృహం ట్రస్టు ఆస్తులు మావి 200 కోట్ల రూపాయల ఆస్తులు 1930 నుంచి మేము మహాసభ ఉన్నాము, ఈ ఆస్తులు మావి అని సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేల్చడం జరిగింది. మరి దాని మీద ఈరోజు మన ట్రస్టు చైర్మన్ మేడం వెంకట్రావు గారికి మేము ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని వారికి వినతి పత్రం అందజేస్తాము. అలాగే ఈ ఆస్తికి అనుబంధంగా ఉన్న ఈ ట్రస్టుకు అనుబంధంగా ఉన్న మహాసభ అనుబంధం ఉంది. మరి అధ్యక్షులు పిల్లి శ్రీనివాసరావు గారా, మరి అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు గారు అన్నది కూడా మాకు శ్వేతపత్రంలో రిలీజ్ చేయాలని మన మేడం వెంకట్రావు గారికి, చైర్మన్ గారికి, వారి ట్రస్ట్ సభ్యులందరికీ ఈరోజు ఒక వినతి పత్రం ఇచ్చినాము. త్వరలో వాళ్ళు సానుకూలంగా స్పందించి మేము ట్రస్ట్ మీటింగ్ పెట్టుకొని దీని మీద మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ జవాబు చెప్పాల్సిన అవసరం అనేది ఉంది అని వారు చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ కాచిగూడ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు. మరి ఏదైతే ఈరోజు ఈ బంగ్లా మీద ఆఫీస్ మరి తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ అని ఇక్కడ పేరుంది. మరి వాళ్లకు అక్కడ మీద ఎవరు ఉంటారంటే మన పిల్లి శ్రీనివాసరావు గారు వీరికి అనుబంధంగా ఉందని చెప్పినారు. వారిని కూడా ఒక శ్వేతపత్రం మీరు రిలీజ్ చేయాలి రేపు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది గత 20 సంవత్సరాల నా పోరాటంలో మున్నూరు కాపులంతా ఐక్యమత్యంగా అయినారు, యూనిట్గా వచ్చినారు. మరి ఈరోజు నేను మున్నూరు కాపుల చైతన్య యాత్ర మరి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో మన ఉనికి పోవడం జరిగింది. గ్రామ స్థాయిలో బలంగా ఎక్కువ మంది సర్పంచులు, వార్డు మెంబర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని 584 మండలాల్లో మరి 12,000 గ్రామ సంఘాలు అందరికీ కూడా నేను చైతన్య యాత్ర పేరు మీద రాజకీయంగా అందరినీ బలోపేతం చేయడానికి నేను వెళ్తున్నప్పుడు అందరూ కూడా ప్రశ్న వేయడం జరుగుతుంది. మరే ఈ మహాసభ ఏంది, ఈ ట్రస్ట్ ఏందని అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చి ఇచ్చినాము. త్వరలో మనకు ఇది మహాసభ ఆస్తియా మరే ట్రస్టు ఆస్తి అనేది కూడా వాళ్ళు శ్వేతపత్రం ద్వారా రిలీజ్ చేశాక మళ్ళీ మనం కలుద్దామని తెలియజేస్తూ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.